వెల్కమ్ టు విఆర్కే ఇన్ఫర్మేషన్. ఈ రోజున మీ అందరి కోసం గీతాంజలి 2 మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. ట్రైలర్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. నేను మొన్నే ఒక 2 days బ్యాక్ వచ్చింది. అప్లోడ్ చేయడం అయితే లేట్ అయింది. సో ఇంక లేట్ ఎందుకు, లెట్స్ గో ఇన్ టు ద రివ్యూ. ఆల్రెడీ మనం అందరం గీతాంజలి రివ్యూ అయితే చూసాం కదా, చాలాసార్లు సినిమాలు చూసి ఉంటాం. చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే గీతాంజలి సినిమా అనేది ఏదో ఒక దయ్యాల్ని ఏడిపించే విధంగా ఉంటుంది అనమాట. దయ్యం ఉంటుంది, దయ్యాల్ని మనుషులు ఏడిపిస్తారు అనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది. అసలు ఈ భయం అయిన నచ్చదు. దాంట్లో ఇంకోటి ఏంటంటే గీతాంజలి సినిమాలో కూడా చాలా మీమ్స్ వచ్చినాయి. చాలా కామెడీగా ఉంటుంది. మనం అంత ఎంజాయ్ చేసాం. సో అలాంటి దానికి సీక్వెన్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది చెప్పబోతున్నాం. ఈ ట్రైలర్ నేను చూసినట్టయితే నాకు ఏమనిపించిందంటే, సేమ్ గీతాంజలి ఎలాగైతే ఉందో సేమ్ అదే స్టోరీ బ్యాక్‌డ్రాప్‌తో అదే. ఎందుకంటే ఎవరైతే మూవీ మేకర్స్ గీతాంజలికి ఎవరైతే వర్క్ చేస్తారో సేమ్ అదే మూవీ మేకర్స్ గీతాంజలి 2 కూడా వర్క్ చేస్తున్నారు. కొంచెం స్టోరీలో లైట్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ స్టోరీ ప్లాట్ అనేది ఏంటంటే కనుక, వీళ్ళందరూ ఒక షూటింగ్ చేద్దాం, గీతాంజలి 2లో షూటింగ్ చేద్దామని అనుకుంటారు. సో దాని గురించి ఒక ఫ్లాట్ తీసుకుంటారు. ఆ ఫ్లాట్‌లో దెయ్యం ఉంటది. సో ఇటు కొన్ని మందికి తెలుసు, ఎవరికి ఆ ఫ్లాట్ ఇప్పించిన వాడికి తెలుస్తదనమాట దీంట్లో దెయ్యం ఉందని. కానీ ఆ డైరెక్టర్ గాని, ఆ మూవీ టీమ్ వాళ్ళకి ఏం చెప్తారంటే ఇక్కడ దెయ్యం లేదు అని చెప్తారు. సో అక్కడ దెయ్యం కనిపిస్తుంటే ఏంటంటే వాళ్ళు కూడా ఏంటి మూవీస్‌లో పార్ట్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు అని చెప్తారు. సో వీళ్ళు అంటే మామూలుగా ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, మూవీ టీమ్ ఉంటది కదా, వాళ్ళంతా కూడా దెయ్యంతో నార్మల్‌గా కమ్యూనికేట్ అవుతారు. అదేనే భయం వేసిందనుకో, హేయ్! ఎలా అని అంటారు. అంటే సరదాగా ఇంటరాక్ట్ అవుతారనమాట. సో దీనివల్ల ఫన్ కూడా క్రియేట్ అవుతుంది. దీంట్లో మనకి గీతాంజలి 1లో కూడా చాలా మంచి ఫన్ క్రియేట్ చేయడం గాని, సేమ్ ఇది దీంట్లో కూడా ఫన్ అండ్ అర్రర్ అనేది ఏమనిపించదు. ఎందుకంటే ఇక్కడ దెయ్యాన్ని కూడా ఆట పెట్టించడం అనేది అనే కాన్సెప్ట్‌లో వెళ్తున్నారు కాబట్టి ఈళ్ళు. సో మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా మంచి మూవీ. సో మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా గీతాంజలి 2 ట్రైలర్ మీరు ఇప్పటివరకు చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్‌లో కూడా పిన్ చేస్తాను. అండ్ ఇంతకుముందు టీమ్ లీడర్ అని జస్ట్ ఇందాక మార్నింగ్ అప్లోడ్ చేయడం జరిగింది. టీమ్ లీడర్ అని షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్. దాని గురించి కూడా రివ్యూ అండ్ దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేశాను. సో ఖచ్చితంగా ఈ 2 కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. అండ్ మా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.